హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోలు అనేది కరెక్ట్గా చేయలేకపోయాను. ఇక నుండి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఏంటి అంటే, మనం ఒక థ్రెడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక థ్రెడ్ పెట్టిన తర్వాత మళ్ళీ థ్రెడ్ మొత్తం పెట్టాలా, అంత ప్రాసెస్ చేయాలా అనే దానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ మీద మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే మిషన్ అనేది తీసుకున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మినిట్స్ పడుతుంది ఒక థ్రెడ్ అనేది ప్రాసెస్ చేసి మనం ఎక్కించడానికి. కొంతమందికి 2 మినిట్సే పడుతుంది, నాకైతే ఈవెన్ 1 మినిట్లో నేను పెట్టేయగలుగుతా. సో అలా టైం టేకింగ్ అనేది లేకుండా, మనం టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం మనం థ్రెడ్ని మళ్ళీ ఒక థ్రెడ్ ఎక్కించిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనేది ఇప్పుడు చూడండి. నేను నెంబర్ 5 ఉంది కదా, నెంబర్ 5 అనేది ఈ కలర్ నా శారీలో లేదు, అవునా. సో నేనేం చేస్తానంటే ఈ ప్లేస్లో నాకు మెరూన్ కలర్ వచ్చేసి శారీ అనమాట. సో ఈ కలర్ అనేది నేను మార్చుకోవాలి. సో చూడండి సింపుల్గా. సో కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఉంచుకోండి. ఈ థ్రెడ్ ఉంచుకున్న తర్వాత ఇదిగోండి, దీన్ని థ్రెడ్ కట్ చేయండి. అవును, సో ఈ థ్రెడ్ రిమూవ్ చేసేయండి, మనకు అవసరం లేదు. మనకి ఏదైతే కావాలో ఆ థ్రెడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మీరు నాట్ కూడా చూడండి, పెద్ద నాట్ అట్లా వేయద్దు. పెద్ద నాట్ వేసారంటే మీకు ఇక్కడ స్ప్రింగ్స్ దగ్గర ఇరుక్కొని పోతుంది. ఓకే, సో ఇదిగో చూడండి, జస్ట్ ఒక మెలికేసేసి ఒక రౌండ్ లాగడమే. ఓకే, ఇలా అనుకోండి, మీకేం ప్రాబ్లం కాదు. అలా కాదు, ఇట్లా మామూలుగా మనం నీడిల్కి ఇలా వేస్తాం కదా అని చెప్పేసి ఇలా వేస్తే అక్కడ స్ప్రింగ్ దగ్గర తట్టుకుంటుంది అండ్ రాదు కూడా. సో ఇప్పుడు నెంబర్ 5 ఉంది కదా, నెంబర్ 5 లాగండి. 5 దగ్గర సో లాగండి, మీకు మెరూన్ కలర్ వచ్చే వరకు లాగండి. సో ఇప్పుడు మనం పర్పుల్ కలర్ తీసేసి మెరూన్ కలర్ పెట్టాము. ఓకే, నెంబర్ 9లో పెట్టాము. సో మీరు ఇక్కడ తీసేసుకోండి మళ్ళీ, ఎందుకంటే మీకు స్ప్రింగ్లో నుంచి నీడిల్లో నుంచి రాదు కాబట్టి మీరు ఇక్కడ తీసేసుకోండి. ఇక్కడ తీసుకొని చిన్నగా లాగండి. సో ఇప్పుడు నేను పెట్టింది మెరూన్ కలర్ కదా, మెరూన్ కలర్ వచ్చే వరకు కూడా మీరు లాగండి. ఓకే, సో నాకు ఇప్పుడు పర్పుల్ వస్తుంది, రైట్. అది కొంచెం పైకనుక, రైట్. సో చూసారా, ఇక్కడ నేను ఏదైతే నాట్ వేసానో ఆ నాట్ని దాటేసుకొని నేను పెట్టిన థ్రెడ్ వచ్చేసింది. 9థ్లో నేను వచ్చేసి మెరూన్ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ మనం నీడిల్లో పెట్టేసుకోవడమే. సో చూసారు కదా. సో మీకు ఏది ఈజీగా ఉంది? మీరు టోటల్ ప్రాసెస్ 10 to 15 మినిట్స్ చేయడం ఈజీగా ఉందా? ఇది వితిన్ సెకండ్స్లో వచ్చేది ఈజీగా ఉందా? సెకండ్స్లో వచ్చేదే ఈజీగా ఉంది. సో మనం ఇట్లా ఈజీగా మనం థ్రెడ్ అనేది, కాకపోతే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకొని నాట్ వేసేటప్పుడు మాత్రమే చిన్న నాట్ వేయాలి. పెద్ద నాట్ వేసారనుకోండి ఇక్కడ తట్టేస్తుంది మీకు. ఓకే, ఇక్కడ స్ప్రింగ్లో ఈ క్లిప్స్ దగ్గర పట్టేస్తుంది కాబట్టి మీకు రాదు. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ ఎక్కడైనా మైనర్ డౌట్స్ ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి.
క్లియర్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను కాబట్టి మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇంకా డౌట్స్ అర్థం కాకుండా ఉంటే మీరు నాకు పర్సనల్గా ఒక మెసేజ్ ఇస్తే నేను నా వాట్సాప్ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్ అన్నీ కవిత వ్లాగ్స్ ఛానల్లో. బాయ్ బాయ్.